నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క వార్తా విశేషాలకు వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్ వార్తలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. మరి ఇక సింగయ్య మృతి కేసులో అసలు నిందితులు ఎవరు అంటూ కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా చాలా ఈ న్యూస్ అయితే హల్చల్ చేస్తూ ఉంది. ఇక మొత్తం మీద ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఆ వీడియోలో చాలా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే జగన్ పర్యటిస్తున్నటువంటి కారు ఆ సింగయ్య పైనకి ఎక్కడం, ఆ సింగయ్య పైన టైరు భుజం పైనకి ఎక్కడం, నలిగిపోతున్నా సరే అసలు ఆ సింగయ్యని ఎవ్వరు కూడా చూడకపోవడం నిజంగా చాలా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. మరి ఆ దారుణమైనటువంటి ఘటన గురించి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో టైర్ కింద పడి నలిగిపోతున్నటువంటి సింగయ్య యొక్క బాడీ మనం చూస్తూ ఉన్నాం. మరి పోలీసులు కూడా ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఏమంటారు, సింగయ్య చనిపోయాడు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. అంటే వెంటనే చనిపోయాడు అన్నట్టుగా వార్తలు అయితే రావడం జరిగింది. మరి ఇక దీనిపైన జగన్ ప్రభుత్వం అలాగే వైసీపీ పార్టీ కూడా ఏం చెప్తోంది అంటే, మరి సింగయ్య మృతికి అంటే సింగయ్య వెంటనే అయితే చనిపోలేదు, చాలా చాలా సేపటి తర్వాత చనిపోయాడు. ఇక ప్రభుత్వము తొందరగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి చర్యలు ఏవి చేపట్టకపోవడంతోనే సింగయ్య చనిపోయాడు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక మొత్తం మీద జగన్ పర్యటిస్తున్నటువంటి కారు కిందనే పడి సింగయ్య నలిగి చనిపోయాడు అన్నట్టుగా అయితే ఇక నిర్ధారణ అయితే అయిపోయింది. కాబట్టి ఇక A2గా జగన్ పైన అలాగే కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పైన A1గా అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఆ డ్రైవర్ ఎవరో కాదట, AR కానిస్టేబుల్ అంట. మరి ఇక్కడ చూద్దాం ఇక వార్త. సింగయ్య మృతి కేసులో జగన్ వాహనం కింద నలిగిపోతున్న సింగయ్య వైరల్ అవుతున్న వీడియోలోని చిత్రం అట. ఇక A2గా జగన్, A1గా వాహన డ్రైవర్ రమణారెడ్డి, నిందితులుగా వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని. మరి తెలిసి మృతికి కారణమయ్యారని సెక్షన్లు మార్చిన పోలీసులట. ఇక రెంటపాల పర్యటన సందర్భంగా తాను వెళ్తున్న వాహనం కింద పడి చీలి సింగయ్య మృతికి కారణమైన వైకాపా అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను 2 నిందితుడు A2గా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గత వారం గుంటూరులోని నల్లపాడు స్టేషన్లో మృతుడు సింగయ్య భార్య లుర్దు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు BNSలోని సెక్షన్ 106/1 కింద కేసు నమోదు చేసిరట. మరి తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజ్లలో సింగయ్య జగన్ వాహనం కిందే పడి మృతి చెందినట్లుగా వెల్లడవడంతో ఇక పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చిరట. తెలిసి మరణానికి కారణమయ్యారని BNSలోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఇదే కేసులో A1గా చేర్చారు. A3గా జగన్ వ్యక్తి గత కార్యదర్శి K నాగేశ్వరరెడ్డి, A4గా వైవి సుబ్బారెడ్డి, A5గా పేర్ని నాని, A6గా విడుదల రజని తదితరులను చేర్చారు. ఇక గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించిన వివరాల ప్రకారమట 50 వాహనాలతో కాన్వాయ్లట. మరి 18న మాజీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి రెంటపాలలో విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళడానికి కాన్వాయ్లోని 11 వాహనాలతో పాటు 3 వాహనాలకు అనుమతిచ్చాం. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఆయన తాడేపల్లి నుంచి 50 వాహనాల్లో బయలుదేరారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ప్రమాదం జరిగింది. మరి ఇక గవర్నమెంట్ అయితే, ప్రభుత్వం అయితే ఓన్లీ 11 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చిందట. కాకపోతే ఇక్కడ జగన్ యొక్క పార్టీ అనేది ఖచ్చితంగా మేము ఆ 11 వాహనాలు కాదని చెప్పి 50 వాహనాలతోనే ఆ కాన్వాయ్గా బయలుదేరడం జరిగిందట. మరి సింగయ్య వాళ్ళకి ఆ కార్ పైన పువ్వులు చల్లడానికి వచ్చినటువంటి సింగయ్యని ఇక చూసుకోకుండా మరి కార్ డ్రైవరు దాని పైనకి ఎక్కించడం చాలా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఏదైతే రెంటపాలలో ఉన్నటువంటి పర్యటన సందర్భంగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మరి ఎవరైనా సరే కాన్వాయ్ నడుపుతున్నటువంటి డ్రైవర్లు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాన్వాయ్ వస్తున్నప్పుడు ఇట్లాంటి ప్రజలు అంటే ముఖ్యంగా పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంలో చాలామంది అభిమానులు కావచ్చు, చాలామంది జనరల్గా ఆ రోడ్లపైన తిరిగేటువంటి ప్రజలు కావచ్చు, కాన్వాయ్లు చూసి కావచ్చు, ఇక పొలిటికల్ లీడర్స్ని చూసి కావచ్చు, ఆ కాన్వాయ్ల దగ్గరికి పరిగెత్తడము, దాని చుట్టూరుగా పరిగెత్తడము మనం ఎంతో మందిని ఎన్నో వీడియోలలో చూసినాం. మరి డ్రైవర్లు కూడా కొంచెం అప్రమత్తతో ఖచ్చితంగా డ్రైవింగ్ చేసినట్లయితే ఈరోజు ఆ ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందేవాడు కాదు. మరి సింగయ్య యొక్క భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆల్రెడీ ఇంతకుముందు సుమోటోగా కేసు అయితే నమోదు చేశారు. అంటే ఆ కారు ఎవరితో తెలియకుండా కొన్ని సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు క్లియర్గా చూసిన తర్వాత వీడియోలో మాత్రం చాలా చాలా క్లియర్గా ఉంది. జగన్ ఆల్రెడీ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ప్రజలతో, అభిమానులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఇక ఈ కార్ కింద పడి సింగయ్య అని మృతి చెందడం జరిగింది. మరి ఆ వీడియో చాలా క్లియర్గా బయటకు రావడంతో ఇక ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే. కాబట్టి ఇక మరి డ్రైవర్ పైన A1గా, జగన్ పైన A2గా, మరి విడుదల రజని, పేర్ని నాని వీళ్ళందరిపైన కూడా ఆ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఒక అభిమాని అంటే ఒక సింగయ్య అని ఒక అభిమాని అయితే చనిపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు.
ఇక నెక్స్ట్ రణరంగంలోకి అమెరికా ఇరాన్ అణుకేంద్రాలపై శక్తివంతమైన B2 బాంబర్లతో దాడి. ఇక ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ పేరుతో దాడులు. ఆ ఫోర్దో అణుశుద్ధి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులట. ఇక నతాంజ్ ఇస్ఫహాన్లపై తోమహాక్ క్షిపణులు. 40 క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్. దద్దరిల్లిన పలు నగరాలు, అనేక భవనాలు నేలమట్టం. శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు, చర్చలకు తావే లేదన్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ అట. మరిగా రంగంలకు అమెరికా కూడా దిగిందట. ప్రధాని అయితే ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడి చర్చలకు వెళ్ళండి, చర్చలు చేసుకోండి, ఇంకెన్ని రోజులు, దాదాపు 10 రోజులు దాటి. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ యుద్ధం కూడా ఇన్ని రోజులు అయితే కొనసాగలేదు. 1-2 రోజుల్లోనే చర్చలు జరిపి ఇక యుద్ధం అయితే విరమించుకున్నటువంటి రోజులు మనం ఎన్నో చూసినాం. ఇక ఇరాన్ కాంప్రమైజ్ అయితే లేదు, అటు ఇజ్రాయెల్ కాంప్రమైజ్ అయితే లేదు. మధ్యలో అమెరికా అధ్యక్షుడు కూడా, ఆ అమెరికా అధ్యక్షుడు ఏది ఉన్నా కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేయొచ్చు అంటే మిగతా దేశాల యొక్క ప్రధానులందరూ కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇక లాస్ట్కి వస్తే మన భారత ప్రధాని మోదీ గారు కూడా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాతో కూడా ఫోన్లో మాట్లాడి చర్చలు జరుపుకోండి, యుద్ధం మంచిది కాదు, యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, క్షిపణుల దాడిలో కావచ్చు, ఆ ప్రయోగశాలలు కంప్లీట్గా దేశాలు నాశనం అవుతున్నాయని చెప్పి మోదీ చెప్పినా సరే ఇరాన్ మాత్రం మేము ఎక్కడ తగ్గం, ఇజ్రాయెల్ యొక్క దాడులను ఖండిస్తాం, ఇజ్రాయెల్ పైన కూడా మేము దాడి చేస్తామని ఇరాన్ అంటుంది. ఇక ఇజ్రాయెల్ కూడా మేము కూడా ఎక్కడ తగ్గమని చెప్పి ఇజ్రాయెల్ అంటుంది. 10 రోజులు గడిచినా కూడా వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఇంకా చర్చలు కొనసాగకపోవడంతో మిగతా దేశాలకు కూడా కొంచెం తావిస్తున్నట్టుగా మనకైతే ఇక్కడైతే అర్థమైపోతూ ఉంది. ఇక అమెరికా దాడిలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. అమెరికా కూడా మధ్యలోకి జొర్రిగా ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని పైన దాడి చేయడం జరిగిందట. అమెరికా దాడి తర్వాత ధ్వంసమైన ఇరాన్లోని ఫోర్డో అణుకేంద్రం అట. ఫోర్డో అణుకేంద్రం పైన అమెరికా కూడా దాడి చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు పైన ఒక అంతరిక్షం నుంచి తీసినటువంటి ఒక ఫోటో అనమాట ఇది. ఈ మొత్తం కూడా ధ్వంసమైనటువంటి ఒక ఫోటో మనకు కనిపిస్తూ ఉంది. ఇక బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయడంతో ఫోర్డో అణుకేంద్రం వద్ద ఏర్పడిన రంధ్రాలట పైనుంచి ఇలా నేలను తొలుచుకుంటూ వెళ్ళే ఈ బాంబులు లోపల విస్ఫోటనం సృష్టిస్తాయట. ఏదైతే అమెరికా చేసినటువంటి దాడిలో ఇరాన్లోని ఫోర్డో అణుకేంద్రంలో చొచ్చుకుపోయి బాంబులు భూమిలోకి చొచ్చుకుపోయి లోపలికి పోయిన తర్వాత ఒక్కటేసారి విస్ఫోటనం సృష్టిస్తాయట. దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో మనం చూసుకోవచ్చు. ఇరాన్ దాడులలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెల్ అవీవ్లో కూడా కొన్ని భవనాలు ధ్వంసమైనట. ఆ ఫోటో కూడా మనం చూస్తూ ఉన్నాం. భవనాలు ధ్వంసం చేసుకుంటా మొత్తం కార్యాలయాలు, అణుకేంద్రాలు, ప్రయోగశాలలు, హాస్పిటళ్ళు ఇవన్నీ పోయిన తర్వాత ఇక దేశాలు మొత్తం లాస్ట్కు కాంప్రమైజ్ అయితే దేశాలు ఉంటే ఎంత పోతే ఎంత చెప్పండి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పెద్ద భవనాలు, అణుకేంద్రాలు, ప్రయోగశాలలు, హాస్పిటల్, అలాగే ఇరాన్లో ఉన్నటువంటి ఆర్మీ వ్యవస్థ, కమాండర్లు అందరు చచ్చిపోయిన తర్వాత లాస్ట్కు చర్చలు జరుపుకొని కాంప్రమైజ్ అయిన తర్వాత ఏం లాభం? ఇంత నష్టం జరుగుతుంది చూడండి. ఇక భవనాలు చూడు కుప్ప కూలిపోతున్నాయి ఏడియాడ. ప్రయోగశాలలు మనకు చాలా ఇంపార్టెంటు, అలాగే పెట్రోల్ డీజిల్ డిపోలు ఇంపార్టెంటు, అలాగే హాస్పిటల్ ఇంపార్టెంటు, మంచి ముఖ్యమైనటువంటి కార్యాలయాల ధ్వంసమైన తర్వాత లాస్ట్కు చర్చలు జరిపి కూడా ఏం లాభం లేదు. ఇక ఇప్పటికైనా కూడా దాదాపు 10 రోజులు దాటిపోయింది. ఇప్పటికైనా కూడా ఇరాను, ఇజ్రాయెల్ మిగతా దేశాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి వాళ్ళ యొక్క ఈగోలు కూడా పక్కకు పెట్టుకొని చర్చలు జరిపినట్లయితే ఇప్పటికైనా కొంత మేరకు నష్టం చేకూరినా కూడా ఇకనైనా కూడా సర్వైవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా కూడా యుద్ధం ఇలాగే కొనసాగితే 2 దేశాలు సర్వనాశనం అవడం తప్ప మిగతా ఏమి కూడా అక్కడ మిగలదు. ఇక నెక్స్ట్ పునరావాసానికి అడుగులట. త్వరలో పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ. తొలి దశలో 38,060 కుటుంబాల తరలింపు. 2,300 కుటుంబాలకు 150 కోట్లు. పునరావాస కాలనీల కోసం టెండర్లు. భూమి ఇచ్చేందుకు 13,000 ఎకరాల గుర్తింపు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ గురించి అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. డీటెయిల్స్ చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్న ప్రభుత్వం పునరావాసం తొలి దశను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో పునరావాస కార్యక్రమాలపై పూర్తిగా చీకట్లు కమ్మేశాయి. ఒక్క కాలనీ కూడా నిర్మించలేదు. ఒక్క నిర్వాసిత కుటుంబానికి నిధులు ఇవ్వలేదు. ప్యాకేజీ పెంచి చెల్లిస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. ఇదే రీతిలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఏడాది జనవరిలో 5,000 నిర్వాసిత కుటుంబాలకు
996.47 కోట్లు చెల్లించిన ప్రభుత్వం మరో 2300 కోట్ల కుటుంబాలకు 150 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసిందట. మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అయితే గాడిన పడిందో కొన్ని ఏమంటారు చాలా కుటుంబాలు అయితే చాలా కుటుంబాలలో కూడా వెలుగు నింపేందుకు ఇక కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందట. 2027 నాటికి ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం అయితే ఒక టార్గెట్ చేసుకుందట. మరి చూడాలి ఖచ్చితంగా దీనిపైన ఆల్రెడీ 5,000 నిర్వాసిత కుటుంబాలకైతే 996 కోట్లు అయితే వెచ్చించడం జరిగిందట. మళ్ళీ అలాగే మరో 2,300 కుటుంబాలకు కూడా ఇంకా 150 కోట్లు కూడా చెల్లించేందుకు అయితే ప్రభుత్వం సిద్ధమైందన్నట్టుగా ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇంకో వార్త చూసినట్లయితే ఏది జవాబుదారీతనం అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులట ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నతాధికారుల తీరు, నిర్ణయాల అమలులో మీన మేషాలు ఇక వెరసి ప్రజా ప్రయోజనాలకు ప్రతిబంధకాలంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి డీటెయిల్స్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో అవి పక్కగా అమలయ్యేలా చూడడంలో మంత్రులు అధికారుల్లో చాలామంది ఉదాసీనంగా ఉండిపోతున్నారు. వీరు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళకపోవడం వల్ల తగినంత గుర్తింపు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా కొందరు అధికారులు ఎదలాపంగా తీసుకుంటున్న నిర్ణయాలు తుదుకు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వం మనది, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా మనం వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక సమస్యల పుట్టగా రెవెన్యూ శాఖనట. మరి అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో నిత్యం సమస్యలపై ఫిర్యాదు వెలువెత్తున్నాయి. సోమవారం కలెక్టరేట్లో సమర్పిస్తున్న ఫిర్యాదులైనా ప్రజాప్రతినిధులకు అందుతున్న వినతులైనా సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటున్నాయట. మరి భూముల రీసర్వేలో వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. అయినా రైతులను సంతృప్తి పరిచారా అంటే చెప్పలేని పరిస్థితి అట. వీటిపై అనునిత్యం సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన రెవెన్యూ మంత్రికి ఇతర వ్యాపకాలే ఎక్కువయ్యాయన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉందంటూ ఇంకొక వార్త కూడా రావడం జరిగింది. మరి ఏది జవాబుదారీతనం అంటూ వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను అయితే తీసుకురావడం జరిగింది. ఆ పథకాల అమలుకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ పథకాలలో కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది అధికారులు దుర్వినియోగం చేయడం, అలాగే ప్రజల్లోకి కంప్లీట్గా దాని గురించి అవగాహన తీసుకువెళ్ళకపోవడం వల్ల కొంచెం కూటమి ప్రభుత్వానికి కూడా మైనస్ అవుతోంది. ఆ పార్టీకి కూడా కొంచెం మైనస్ అవుతోంది. ఖచ్చితంగా పార్టీకి ఉన్నటువంటి అధికారులు కూడా చర్యలు తీసుకొని, మరి పార్టీ కూడా గట్టిగా చర్యలు తీసుకొని దాని ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా మరి ప్రజలకు చేరుతున్నాయా, మధ్యగా ఉన్నటువంటి మన ప్రభుత్వ అధికారులే ఏమైనా దుర్వినియోగం చేస్తున్నారా అనేది దానిపైన కూడా ఖచ్చితంగా పర్యవేక్షించి వాటన్నిటిని కూడా ప్రజలకు అందేలా చూడాలంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. తద్వారా ఖచ్చితంగా పార్టీకి కూడా మంచి పేరు ఉంటుంది. అలాగే రీసెంట్గా చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది, మరి ఏదైనా అవినీతి చేస్తే మా పార్టీ నేతలైనా సరే, మా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా సరే, అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లాస్ట్కి వస్తే ఎంపీలు కావచ్చు, ఎవరైనా సరే మేమైతే వాళ్ళని వదులుకోవడానికి కూడా సిద్ధమే. కాకపోతే వాళ్ళకైతే సపోర్ట్గా ఉండము. మరి ఖచ్చితంగా అవినీతిని అయితే మేము ప్రోత్సహించమన్నట్టుగా చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కూడా కొన్ని ఏదైతే పథకాలు ఉన్నాయో, ఏవైతే ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో అవన్నిటిని కూడా ప్రజలకు చేరేలా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చర్యలు చేపట్టాలి. లేదంటే ప్రభుత్వానికి చాలా మైనస్ అవుతుంది అన్నట్టుగా కూడా వార్త అయితే రావడం జరిగింది. మరి రెవెన్యూ శాఖలో చాలా సమస్యలు అయితే ఉన్నాయంట. మరి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి దాదాపు 70-80 సమస్యలు ఈ భూమికి సంబంధించినటువంటి, పొలానికి సంబంధించినటువంటి సమస్యలే ఉన్నాయట. మరి అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. దీనివల్ల కూడా కొంత కూటమి ప్రభుత్వానికి అయితే కొంచెం వ్యతిరేకత రావచ్చు అన్నట్టుగా ఇక్కడ అయితే వార్త అయితే రావడం జరిగింది. మరి ఈ సమస్యలన్నింటినీ కూడా రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలు నెరవేర్చాలి. అలాగే ప్రజలు ఒకవేళ కనుక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోతే వాళ్ళ యొక్క అంటే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి చేరవేయాలి, ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాలి. తద్వారా రెవెన్యూ శాఖ కూడా వాళ్ళు కూడా మారుతారు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో వార్త వచ్చింది. ఇక ప్రతికూలతల్లోనూ ఫలప్రదం అంటూ ఇంకో వార్త వచ్చింది. అనంత ఉద్యాన రైతులకు కలిసి వస్తున్న ప్రత్యేక వాతావరణం, లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలతో పండ్లకు రుచి నాణ్యతనట. మరి తక్కువ వర్షపాతం, అంతంత మాత్రంగా భూగర్భ జలం, అధిక ఉష్ణోగ్రతల వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగులో అద్భుతాలు సాధిస్తున్నారట. ఇక్కడ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పండించే పండ్లు ఎక్కువ రుచి నాణ్యతగా ఉండడంతో వాటికి దేశంతో పాటు విదేశాల్లోనూ డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో అరటి, చీని, దానిమ్మ, మామిడి, సపోటా, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, ఢిల్లీ దోస, బొప్పాయి, డ్రాగన్ తదితర రకాలు సాగు చేస్తున్నారు. జిల్లాలో
ఏటా 50 లక్షల టన్నుల మేర పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని 2047 నాటికి రెండింతలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందట. మరి పండ్ల రసంలో చక్కెర మోతాదును రిఫ్రాక్టోమీటర్ ద్వారా బ్రిక్స్లో కొలుస్తారు. 1% చక్కెర 1 డిగ్రీ బ్రిక్స్గా పరిగణిస్తారు. ఇక ఉదాహరణకు ఒక పండులో 10 డిగ్రీల బ్రిక్స్ విలువ ఉందంటే 100 గ్రాములకు 10 గ్రాముల చక్కెర ఉన్నట్లు అర్థం. ఇక బ్రిక్స్ విలువ అధికంగా ఉంటే పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయట. అవి ఎగుమతులకు అనుకూలం. మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండించే అరటి, మామిడి, దానిమ్మ పండ్లలో బ్రిక్స్ 13 నుంచి 17 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వావ్, ఓకే. మరి బ్రిక్స్ విలువ 1% ఉంటే దానికి సంబంధించినటువంటి చక్కెర శాతం ఎక్కువ ఉంటే, ఎంత చక్కెర శాతం ఎక్కువ ఉంటే పండ్లు అంత నిల్వ ఉంటాయట. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అనంతపురంలో ఉన్నటువంటి ఏదైతే పంటలు ఉన్నాయో ఆ పంట పొలంలో పండ్లు సాగు ఎక్కువగా జరుగుతుందంట. మరి దానిమ్మ కావచ్చు, అరటి, ఇక డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, సపోటా, మరి ఇవన్నీ కూడా పండ్లకు చాలా డిమాండ్ అయితే పెరిగిపోతూ ఉందంట. మరి పండ్ల రుచి కూడా చాలా బాగుందంటూ ఎగుమతులు చాలా పెరుగుతున్నాయంటే మరి విదేశాల నుంచి కూడా చాలా ఆర్డర్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఏదైతే పండ్ల దిగుబడి ఎక్కువగా ఉందో ఆ పండ్ల దిగుబడి ఇప్పుడు ఆల్రెడీ చాలా బాగుంది. 2047 నాటికట దీన్ని రెట్టింపు చేసేటువంటి దశలో ప్రభుత్వం కూడా కృషి చేస్తోందట. నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. మరి పండ్లే మన దగ్గర అంతగానం పండుతున్నాయి, విదేశాల నుండి కూడా చాలా ఆర్డర్లు వస్తున్నాయంటే మరి వ్యవసాయ రంగం కూడా మన దగ్గర అభివృద్ధి చెందుతుందని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంకో వార్త రావడం జరిగింది. మనమే మురుగన్గా మారాలి అంటున్నాడు మరి పవన్ కళ్యాణ్. ఇక మార్పు తేవాలట. మధురై మురుగన్ భక్తుల మహానాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది. మరి మురుగన్కి సంబంధించినటువంటి భక్తుల మహానాడులో కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొని ఇక మనమే మురుగన్గా మారాలి అంటున్నాడట. మరి ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఇక శ్రీవారి లడ్డూలు చాలామంది తిరుపతికి వెళ్ళలేని వారు ఉంటారు. మరి ఆ తిరుపతికి ఒకప్పుడు ఎట్లుండే అంటే ఖచ్చితంగా తిరుపతికి వెళ్తేనే మనకు శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదం అనేది దక్కుతుండే. ఎవరైనా వెళ్తే ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఎదురుంటి వాళ్ళు వెళ్తే వాళ్ళకు పైసలు ఇచ్చి అబ్బా మాకో లడ్డు దేవా, మాకో లడ్డు తీసుకురావా అని చెప్పి బతిమలాడాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు కియోస్క్ ద్వారా కూడా శ్రీవారి లడ్డూలు కొనొచ్చట. మరి ఆన్లైన్ల ద్వారా కూడా మనకు ఇలాంటి సదుపాయాలు అయితే కల్పిస్తూ ఉంది మరి ఆ తిరుమల దేవస్థానం అయితే. మరి లడ్డు అంటే ఇష్టపడని వారు ఎవ్వరు కూడా ఉండరు. సో శ్రీవారి లడ్డుకున్నటువంటి ప్రత్యేకత అది అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సాక్షి పేపర్లకు వెళ్ళినట్టయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక అమెరికా మెరుపు దాడేట. ఇక ఇస్ఫహాన్ అణు కేంద్రంపై టోమహాక్ క్రూజ్ క్షిపణులతో దాడి. చరిత్ర చూడని స్థాయిలో ప్రతిదాడి చేస్తామన్న ఇరాన్ యుద్ధం ఆపకుంటే మళ్ళీ దాడి చేస్తామన్న ట్రంప్. అమెరికా జోక్యంతో బగ్గుమన్న ఇజ్రాయెల్. ఇరాన్ యుద్ధాగ్ని మరి అగ్రరాజ్య దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇరాన్కి కొంచెం కూడా వాగ్వాదం జరుగుతున్నట్టుగా, అంటే వాళ్ళిద్దరు కూడా కొంచెం పడట్లేదు అన్నట్టు ఎప్పటి నుంచో మనకైతే ఆ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇరు దేశాలు కూడా చర్చలు చేసుకోండి అంటున్నాడు. మళ్ళీ దాంతోపాటు ఇరాన్ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఇరాన్ మా మీద ఏదైనా అసభ్యకర వ్యాఖ్యలు చేసినా, మా పైన దాడి చేసినా ఇరాన్ని కంప్లీట్గా తుడిచిపెట్టేస్తామని చెప్పి ఇంతకుముందు ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు అమెరికా కూడా ఈ బరిలోకి దిగిందట. ఏదైతే ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధం నేపథ్యంలో అమెరికా కూడా మధ్యలో దూరి ఇక ఇరాన్ పైన దాడి చేయడం జరిగిందంటే ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రం అయితే ఏదైతే ఉందో ఆ అణు కేంద్రం పైన కూడా అమెరికా దాడి చేయడం జరిగిందట. మరి దానికి సంబంధించినటువంటి అయితే వార్త అయితే రావడం జరిగింది. ఇక మరి ఇరాన్ ఇజ్రాయెల్ ఇద్దరు కూడా యుద్ధం ఆపకపోతే మళ్ళీ మేము యుద్ధం మళ్ళీ చేస్తామని చెప్పి ఇరాన్ పైన కూడా దాడి చేస్తాం, ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేస్తామని చెప్పేసి అయితే ట్రంప్ చెప్తా ఉన్నటువంటి ఒక వార్త చూస్తున్నాం. ఇక అగ్రరాజ్య దాడిని ఖండించిన ప్రపంచ దేశాలట. మరి ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ. చమురు రవాణాను అడ్డుకుంటూ హార్మోజ్ జలసంధిని మూసేందుకు సిద్ధమైన ఇరాన్ అట. ప్రపంచం మీద వేలాడుతున్న పెట్రో ధరల కత్తి సమరంలో పైచేయి కోసం రష్యా, చైనాల సాయం కోసం ఇరాన్ ప్రయత్నాలు. పుతిన్తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. ఏదైతే అమెరికా ఇరాన్ పైన దాడి చేసిందో దాన్ని ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తూ ఉన్నాయట. మరి ఇరాన్ పైన దాడి చేయిస్తే మరి ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ కూడా కొన్ని ముడి చమరాలు అంటే ఏదైతే పెట్రోల్, డీజిల్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ దేశం నుంచి బయటకు పోకుండా కొంచెం వాటిని వేరే దేశాలకు సరఫరా కాకుండా చూస్తూ ఉన్నాయంట. మరి దానివల్ల కూడా కొంచెం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇండియాలో కావచ్చు, ఇక అమెరికాలో కావచ్చు. మరి చూడాలి మరి డెఫినెట్గా. మరి అలాగే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ ఇంకా ఎప్పుడు కాంప్రమైజ్ అవుతుందో డెఫినెట్గా మనమైతే చూడాల్సిందిగా. ఇక కనీసం కనికరం లేదా అంటూ ఇంకో వార్త వచ్చింది. కూటమి సర్కార్
కూటమి సర్కార్ తీర్పు నిరసనగా మినిమం టైం స్కేల్ టీచర్లు ఆందోళనకు దిగారు. తమకు వచ్చే కొద్దిపాటి వేతనాలతో 60-70 కిలోమీటర్ల దూరంలో పనిచేయలేమని జీవో నంబర్ 47 ప్రకారం స్థానికంగా పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఏదైతే టీచర్లకు ఏదైతే ట్రాన్స్ఫర్స్ అయితే ఏదైతే జరిగిందో ఆ ట్రాన్స్ఫర్లని దాదాపు 70 కిలోమీటర్లు అవతలేసిరట చాలామందికి టీచర్లు. దీనివల్ల చాలామంది అయితే ఇబ్బంది పడతా ఉన్నారట. వాళ్ళకి వచ్చేటువంటి జీతంలో అప్ అండ్ డౌన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతా ఉందట. మరి ఎప్పటి నుంచో సెటిల్ అయినటువంటి ఒకే ప్రదేశంలో ఉన్నటువంటి టీచర్లు దాదాపు 70 కిలోమీటర్ల అవతల పోస్టింగ్ చేసినట్లయితే ఇక కంప్లీట్గా అటే షిఫ్ట్ అవ్వక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారట. దాంట్లో ఉన్నటువంటి జీతంలో దాదాపు సగం అప్ అండ్ డౌన్కే వెళ్ళిపోతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక ఫోటో అయితే చూస్తూ ఉన్నాం, ఒక వీడియో, ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా స్థానికంగా అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి పోస్టింగ్లను అనుకూలంగా ఉన్నటువంటి పోస్టింగ్లు ఇవ్వాలంటే టీచర్లు అయితే ఆందోళన చేస్తున్నటువంటి ఒక ఫోటో మనం చూస్తున్నాం. ఎవరైతేనేమో ఇక పైసా వసూలట. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పెద్దనపల్లిలో టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ టీడీపీ సానుభూతి పరుడు శ్రీరాములు పొలంలో మట్టి తవ్వి హైవే వాళ్లకు విక్రయించాడు. ప్రశ్నించిన శ్రీరాములపై దాడి చేశాడు. టీడీపీ వర్గీయుడైన తనకే ఇలా అన్యాయం చేస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలని శ్రీరాములు వాపోయాడంటూ ఇక వార్త అయితే రావడం జరిగింది. మరి తన పొలంలో తన భూమిలో ఉన్నటువంటి మట్టిని తవ్వి ఇక వాళ్ళకి ఎవరికైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళకి అమ్ముతున్నటువంటి ఒక వార్త అయితే ఇక్కడ వచ్చిందన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్, క్రీడా విద్యార్థినులపై లైంగిక వేధింపులు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏలూరు ఇన్ఛార్జి క్రీడా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు 10 మందికి పైగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయింది. మరి ఏదైతే ఏలూరులో ఉన్నటువంటి క్రీడలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నాడో వాళ్ళపైన అక్కడ ఏమంటే ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి అమ్మాయిలపైన చాలా అసభ్యంగా వ్యవహరిస్తున్నారంటే ఒక వార్త రావడం జరిగింది. మరి ఏలూరులో ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి క్రీడకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే మరి ఇంకా విద్యార్థులు అంటే లేడీస్ ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి ఇంకేం వెళ్తారు. నేషనల్లో స్పోర్ట్స్లో కూడా ఖచ్చితంగా అమ్మాయిలు కూడా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా దేంట్లో అయినా సాధించాలి అనే పట్టుదలతో చాలామంది అయితే ఉంటారనమాట. మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పేరెంట్స్ కూడా ప్రోత్సహించరు. క్రీడలు అవన్నీ అంటే కూడా అవసరం లేదు, ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చదువుకుంటే చదువుకోలేదు అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోన్నట్టుగా పేరెంట్స్ కూడా కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు. మరి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అలాంటి క్రీడలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పైన ఇంకెవరైనా ఇలాంటి ఘటనలకు దిగితే వాళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇక పుట్టపర్తి డిఎస్పీ చిత్రహింసలట. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిఎస్పీ విజయ్ కుమార్ ఓ స్థల వివాద కేసులో తనను నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడంటే అంటూ పాండు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల నుంచి తన కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నాడంటూ ఒక వార్త రావడం జరిగింది. మరి పుట్టపర్తి జిల్లాలో చాలా ఇలాంటి కేసులు అయితే ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం అవుతూ ఉన్నాయి. మరి డిఎస్పీ అట ఓ స్థల వివాదం కేసులో పాండు అనే వ్యక్తిని చాలా చిత్రహింసలకు గురి చేశాడంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన అన్నట. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ధ్వజం. ఇక ఏపీ ఎంటీసీ ద్వారా మరోసారి ఎన్టీసీ బాండ్ల జారీకి టీడీపీ కూటమి సర్కారు సిద్ధం. రాష్ట్ర కన్సల్టేషన్ ఫండ్పై ఇక ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఇక 1.91 లక్షల కోట్ల ప్రభుత్వ ఖనిజ సంపద ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన వారికి తనఖా. మరి ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. ఈ అంశంపై హైకోర్టులో విచారణలో ఉన్నప్పుడు ఇక బాండ్ల జారీకి అనుమతించడం సరికాదు అంటే ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దాదాపు సంవత్సరం కింద ఏదైతే బాండ్లు అయితే జారీ చేస్తామని చెప్పి ప్రకటించిందో మరి ఆ బాండ్ల గురించి అయితే సీఎం జగన్ గారు అయితే దాదాపు మనం 4-5 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ బాండ్ల పైన కూడా చాలా క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ బాండ్ల పైన కూడా కొంచెం ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంపీ ఎండీసీ ద్వారా మరోసారి ఎన్టీసీ బాండ్లను అయితే కూటమి సర్కార్ అయితే జారీ చేస్తోంది అన్నట్టుగా జగన్ అయితే చెప్తా ఉన్నాడు. మరి ఆల్రెడీ ఆ కేసు అయితే హైకోర్టులో ఉన్నప్పుడుగా మరి ఆ బాండ్లను ఎలా జారీ చేస్తారు అన్నట్టుగా జగన్ గారు అయితే ప్రశ్నిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఇంకోటి చూసుకున్నట్లయితే సింగయ్య మృతి ప్రమాదకరం వక్రీకరణ అంటూ ఒక వార్త. ప్రమాదం వక్రీకరణ అంట. చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమట. వైఎస్ జగన్ పర్యటనలో భద్రత ఏర్పాట్లలో కుట్రపూరిత నిర్లక్ష్యం. ఇక జస్ట్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. ఆయన వాహనంపైకి దండెత్తుతున్న టీడీపీ అసాంఘిక శక్తులు. ఇక సింగయ్య మృతి ఉదాంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం. ఇక వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు ప్రకటన. అదే వాస్తవం అయితే జగన్ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే. పైలట్ వాహనాలు, రోప్ పార్టీ పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. ఇక వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తామన్న బాబు కుట్రలో భాగమే ఇదా? ఇక లేదా వైఎస్ జగన్ ప్రజాదరణను ఓర్వలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్సా?
ఏది నిజమో సమాధానం చెప్పు చంద్రబాబు, పక్కా కుతంత్రంతో వైఎస్ జగన్పై అక్రమ కేసు అంటూ ఇక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే ఆ సింగయ్య వైఎస్ జగన్ కారు కింద పడి మృతి చెందాడో మరి దానిపైన జగన్ ప్రభుత్వం అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉంది. మరి కావాలనే ఆ సింగయ్య అంటే మృతి చెందేలా చేశారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రభుత్వం కాన్వాయ్ వస్తుందంటే ఎంత సెక్యూరిటీ పెంచాలి, ఎంత రోపులు వేయాలి, ఎన్ని బారికేడ్లు వేయాలి, అవన్నీ వేయకుండా ప్రజలను డైరెక్ట్గా కార్లపైకి పంపిస్తే ఇలాంటి ఘటనలు జరగాలనే కదా కుటుంబ ప్రభుత్వం కావాలని ప్లాన్ చేస్తుందన్నట్టుగా జగన్ ప్రభుత్వం అయితే విమర్శలు గుప్పిస్తోంది. మరి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా కొంచెం పొరపాటు కాకుండా కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేస్తుంటే ఇదంతా కూడా ఉదంతం కాకపోతుండే. మరి జగన్ ప్రభుత్వం ఒకవైపు మనిషి ప్రాణం పోయింది అంటే కూడా ప్రాణంతో కూడా కొన్ని పాలిటిక్స్ అయితే నడిపిస్తూ ఉన్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఓవైపు మనిషి ప్రాణం పైన లెక్కలేదు, ఒకవైపు జగన్ కారు కింద వాడిండు, జగన్ వాళ్ళ తప్పు, జగన్ పార్టీ తప్పు అన్నట్టు ఒకవైపు, మరి టీడీపీ వాళ్ళదే సరిగా భద్రత కల్పించగానే టీడీపీ వాళ్ళ తప్పు అని ఒకవైపు, మరి మనిషి ప్రాణాలపైన సరే ఇలాంటి పాలిటిక్స్ అనేది మరి ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్వలాభాల కోసమే వాడుకుంటున్నారంటగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక చూసుకున్నట్లయితే ఇక జగన్ యొక్క ప్రభుత్వం ఏమంటారు, జగన్ యొక్క పార్టీ ఏమంటుందంటే చంద్రబాబు యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైంది కాబట్టి అక్కడ భద్రతా సిబ్బంది సరిగా లేరు, భద్రత సరిగా ఏర్పాటు సరిగా చేయకపోవడం వల్లనే ఆ సింగయ్య మృతి చెందాడు అన్నట్టుగా జగన్ ప్రభుత్వం అయితే విమర్శిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ అబ్రకదబ్రా సూపర్ 6 ఇచ్చేసా మాయా ఫెస్టోతో నయ వంచన అంటూ ఇంకో వార్త వచ్చింది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకుండా ఇప్పటికే 81,397.83 కోట్లు ఎగ్గొట్టిన సర్కార్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు, మహిళలకు నమ్మక ద్రోహం, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చిలగటం, ఇక ఉద్యోగులకు ఐఆర్ లేదు, 4 డిఏలు పెండింగ్ అంట. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గ ప్రజలకు అయితే మహిళలకు నమ్మక ద్రోహం చేసిరట. మరి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదంటూ ఒక విమర్శ అయితే చేస్తూ ఉంది. అలాగే ఉద్యోగులకు కూడా ఐఆర్ లేదట, 4 డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయంట. మరి ఇక పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా కట్టిందే లేదట. మరి కాపులకు మొండి చేయి చూపిస్తుంది ఈ కుటుంబ ప్రభుత్వం అంటూ చెప్తా ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీని నీరుగారు చేసి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన దుస్థితి నెలకొంది అంటూ ఒక వార్త. ఇక పంటలకు గిట్టుబాటు ధర దక్కక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారట. మరి పెంచమంటూనే విద్యుత్ ఛార్జీల బాధుడు 15,485 కోట్ల భారమట. మేనిఫెస్టోను మోసఫెస్టోగా మార్చండి అంటూ ఇక ప్రజల ఆగ్రహమట. మరి ఏడాదిలో ఏమి చేయకపోగా సంబరాలకు సిద్ధము. ఇక జగన్ సర్కార్ తొలి ఏడాదిలోనే 90% అమలు చేసిండ్రట. మరి జగన్ సర్కార్లో ఉన్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో 95% హామీలు అమలు చేసినాము. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళను, మైనార్టీ ప్రజలను, అలాగే స్టూడెంట్స్ని ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా స్టూడెంట్స్ని, అలాగే ఇక రైతులను, అలాగే కరెంటు ఛార్జీలు కూడా 15,000కు పైగానే పెంచి ఏమంటారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నట్టుగా ఇక జగన్ యొక్క ప్రభుత్వం అయితే ఇక్కడ జగన్ యొక్క పార్టీ అయితే ఇక్కడ విమర్శన చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక యువతకు బాసటగా మరో పోరాటమాట వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నేడు యువత పోరాటం. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మరి కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది, అది ఏది అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మరి ఉద్యోగాలు కూడా ఇంతవరకు లేవు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఏడాది పూర్తయిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం అట. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 7,200 కోట్ల బకాయిలు పడ్డారు. ఇక 2025-26 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని సర్కార్ అట. మరి 2014 ఎన్నికల్లోనూ యువతను ఇదే రీతిలో వంచిన చంద్రబాబు నమ్మించి నట్టేట ముంచిన సీఎం చంద్రబాబుపై యువజనాగ్రహమట. నేడు కలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన కార్యక్రమాలంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. సో యువత పోరు కార్యక్రమాన్ని అయితే ఖచ్చితంగా నిర్వహిస్తాము. మరి అలాగే నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. అలాగే ఇక బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి కూడా ఇప్పటివరకు ఏమంటారు కూటమి సర్కార్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే యువతను ఇష్టరీతిన కూడా అంటే 2014లో చాలా ఇలాంటి మభ్యపెట్టే ఓట్లు వేయించుకున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. యువత పోరాట ఈరోజు కలెక్టరేట్లో ఎదుట చాలా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉపాధి అవకాశాలపై యుద్ధ మేఘాలట. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం. ఇక 63% నియామకాలు నిలిపివేసిన బహుళ జాతి కంపెనీలట. ఉద్యోగులపై 21% అదనపు పనిభారం. ఇక లింక్డ్ఇన్ డేటా ఆధారంగా జీనియస్ కన్సల్టెంట్స్ వేదిక అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇంకోటి కలవరపెడుతున్న బెబ్బుల్లా మరణాలట. మరి ఎన్టీసీఏ లెక్కల ప్రకారం 6 నెలల్లో 91 పులుల మృతి. ఇక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రకారం 120 మృత్యువాత. టైగర్ రిజర్వులోనే చనిపోయిన 42 బెబ్బులు. ఇక
రణదంబోర్లో మృతి చెందిన ప్రఖ్యాత ఆడపులి ఇక యారో హెడ్ అట. దేశంలో ప్రశ్నార్థకంగా మారిన పులుల భద్రత. సో పులుల యొక్క భద్రత అనేది ఖచ్చితంగా మనకైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రాబోయే తరాలను కాపాడుకోవాలన్నా, అడవులను కాపాడుకోవాలన్నా, మరి యొక్క మన ప్రకృతిని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా మనకు జంతువులు కూడా చాలా ఇంపార్టెంట్. మరి పులుల యొక్క మృత్యువాత ఎక్కువగా జరుగుతుందట. చాలా మటుకైతే పులులు అయితే చనిపోతూ ఉన్నాయట. మరి ఇది ఎవరికి కూడా అంత చిక్కని ఒక ప్రశ్నగా మిగిలిపోతుందట. మరి పులులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. రోడ్డు పైన కూడా ఏదైనా పులు కనిపించినా సరే, లేదంటే ఇళ్లలో కూడా వచ్చినా సరే, పులులు కనిపించినా సరే, మరి అటవీ అధికారులు వచ్చి పులులను పట్టుకోబోతారు కదా తప్ప చంపేయారనమాట. సో వన్యప్రాణుల సంరక్షణ అనేది మన బాధ్యత. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళినట్లయితే ఇక ఆంధ్రజ్యోతిలో కూడా కారుతో తొక్కి చంపేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. సింగయ్యకి సంబంధించినటువంటి వార్త. సింగయ్య మృతి చెందాడు, జగన్ కార్ కిందనే పడి అని చెప్పి ఇంట్లో కూడా ఇంకా క్లియర్గా వేసిరు చూడు. ఇలా 3 ఫోటోలు వేసిరు. ఇక జగన్ నమస్తే పెట్టి నమస్కారం పెట్టి అక్కడ జనాలతో మాట్లాడుతున్నటువంటి ఒక ఫోటో, అలాగే కార్ కింద నలిగిపోతున్నటువంటి సింగయ్య ఫోటో, అలాగా అది డైరెక్ట్ కార్ యొక్క టైరు డైరెక్ట్ నెత్తి మీదకి ఎక్కుతుంది చూసిరా. సో ఇదొక ఫోటో క్లియర్గా చూస్తున్నాం మనం. కాబట్టి ఇక జగన్ పైన, జగన్ డ్రైవర్ పైన, ఇక విడుదల రజని, పేర్ని నాని వీళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదైనాయి. ఇక ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం అంటూ ఇంకో వార్త. మరి మన ఇందాక కూడా మనం చదువుకున్నాం. మరి ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలపైన కూడా అమెరికా కూడా కల్పించుకొని ఇరాన్ పైన దాడి చేయడం జరిగింది. అణు కేంద్రాలు మొత్తం లేపి పడేసింది అనమాట అమెరికా. మరి ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడు ఒక క్లారిటీ అనేది ట్రంప్కు అసలు ఇప్పుడు కూడా ఉండదన్నట్టుగా మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధాలే భీకరంగా ఒక తార స్థాయికి చేరుతున్నాయి. ఒక రేంజ్లో యుద్ధాలు చేసుకుంటున్నారు మీరా మేము అన్నట్టుగా. మధ్యలో ట్రంప్ కూడా ఇక నిర్ణయం తీసుకొని ఇరాన్ని లేపేయండి అన్నట్టుగా ఇరాన్లో ఉన్నటువంటి అణుబాంబులు ఇరాన్ పైన క్షిపణులు ప్రయోగించి ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలపైన దాడి చేసి లేపేయడం మరి ఎంతవరకు కరెక్టో మనకైతే ఒక క్లారిటీ లేదు. ఇక సో విచ్చలవిడిగా వాడేశారట. సొంత లాభం కొంత మానుకొని జనం బాగు కోసం పాటుపడాలని గురిజాడ వారు చెప్పారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఎందుకు పూర్తిగా రివర్స్ అట. అధికారంలో ఉండగా జనం సొమ్మును సొంత లాభానికి వాడుకున్నారట. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ పేరుతో ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని సైతం మద్యం స్కామ్ కోసం ఉపయోగించుకున్నట్లుగా తాజాగా స్పష్టమైందట. మరి వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఫీల్డ్ ఆపరేటింగ్ సంబంధించినటువంటి ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా మద్యానికి సంబంధించినటువంటి ఒక మద్యం స్కామ్ కోసం ఉపయోగించుకున్నట్లుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ కోసం సర్కారు సంస్థల సృష్టి అట. జనం సొమ్ములు చెల్లించి సొంత జేబులు నింపుకొని అట. మద్యం స్కామ్లో కళ్ళు తిరిగే నిజాలు, ఫీల్డ్ మానిటరింగ్, క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, సొంత బ్రాండ్ల విక్రయం, ఇక నగదు నిర్వహణ బాధ్యతలు రెండింటి కాంట్రాక్టు రాజకాశిరెడ్డికే. ఇక సచివాలయంపై పర్యవేక్షణకు ఎఫ్ఏఓ. ఇది కూడా నిజమే అని చెప్పుకోవచ్చు. మరి మద్యం స్కామ్లో కళ్ళు తిరిగే నిజాలట. మరి సొంత బ్రాండ్ల విక్రయం. మరి ఒకప్పుడు మనం జగన్ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే బూమ్ మద్యం అనేవి వచ్చిందనమాట, బీర్లు. సో మనం కింగ్ ఫిషర్ విన్నాము, ఆయన ఇంకా ఎన్నో విన్నాం, చాలా విన్నాం. బూమ్ బీర్లు ఎప్పుడైనా విన్నారా? జగన్ ప్రభుత్వంలో విన్నాం. సో ఇలాంటి కొన్ని విమర్శలు అయితే అప్పుడు రావడం జరిగిందనమాట. మరి ఆ బీర్లు తాగడం కల్తీ, అంటే దాంట్లో కూడా చాలా కల్తీ ఉన్నాయి. అలాగే ఆ మద్యం కూడా ఒక క్వాలిటీ లేనటువంటి మద్యాన్ని అమ్ముతున్నారు. సొంత కంపెనీలు, సొంత బ్రాండ్లలో, అంటే సొంత కంపెనీల్లో తయారు చేసినటువంటి మద్యాన్ని అమ్ముతున్నారు అన్నట్టుగా ఎన్నో విమర్శలు అయితే మనము చూసినాం. ఇక పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య అన్నట. భర్తను చంపించిన భార్య. ఇక తేజేశ్వరు, నిందితులారు ఐశ్వర్య. మరి ఐశ్వర్య చూస్తే చాలా బాగుంది. అలాగే తేజేశ్వర్ కూడా మంచి యూత్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. మరి పెళ్ళైన నెలకే చంపిదట. సో ఇలాంటి ఘటనలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. డీటెయిల్స్లోకి వెళ్తే, నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతి, అప్పటికే ఆమెకు బ్యాంక్ ఉద్యోగితో సంబంధం అట. అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా సమాచారం. 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్ ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభ్యం. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం అట. మరి పోలీసుల అదుపులో పలువురు నిందితులు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. గద్వాల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్ళైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది. మరి ఆ బ్యాంకు ఎవరైతే ఉద్యోగం ఉన్నాడో మరి అతనితో ఉన్నటువంటి అక్రమ సంబంధం అట్లనే కొనసాగించుకుంటూ అయిపోతుండే. ఎందుకు ప్రేమలో దించుతారు? ఎందుకు అబ్బాయి వెనకాలని అమ్మాయి పడిందంట. చూసిరా, చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. నువ్వు అంటే ఇష్టం అని చెప్పిందంట, పెళ్లి చేసుకుంటా అన్నదట. ఇక పెళ్లి చేసుకున్నాక నెల రోజులకే ఆ బ్యాంకు ఉద్యోగి ఏదైతే ఉన్నారో అతనికి సుపారిచ్చి, అలాగే ఈ అమ్మాయికి ఆ తల్లి కూడా
సహకరించిందంట హత్య చేయడానికి, ఈ అబ్బాయిని హత్య చేయడానికి. నిజంగా చాలా దారుణం చెప్పుకోవచ్చు. మరి అతని యొక్క కుటుంబ సభ్యులు ఏం కావాలి, అతని ఫ్యామిలీ పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు అతన్ని చంపితే. సో ఇలాంటి వాళ్ళను మరి రీసెంట్గా కూడా మనం చూసినాం ఒక కేసు, ఒక సుప్రీంకోర్టు ఒక కేసులో ఒక అమ్మాయికి ఉరిశిక్ష చేసింది. ఒక అబ్బాయితో ఆల్రెడీ రిలేషన్లో ఉంది, ఆల్రెడీ ఇద్దరు టూ సైడ్ లవ్ ఉండే, ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినాక ఆ అమ్మాయికి ఒక హై లెవెల్ సంబంధం రావడం జరిగింది. హై లెవెల్ సంబంధం వచ్చిన తర్వాత అయ్యో నేను ఆల్రెడీ ఇతనికి ఓకే చెప్పిన కదా, మరి హై లెవెల్ సంబంధాన్ని ఎట్లా చేసుకోవాలి, ఇప్పుడు దానికి వీడు ఏమైనా అడ్డుపడతాడేమో అని చెప్పేసి కూల్ డ్రింక్లో విషం కల్పించింది అనమాట. ఇద్దరం కూడా కూల్ డ్రింక్ తాగుదామని చెప్పి 2 కూల్ డ్రింక్లు అయితే తీసుకురావడం జరిగింది. ఒక కూల్ డ్రింక్లో విషం కలిపింది. ఆ విషం కల్పించినటువంటి కూల్ డ్రింక్ అతనికి తాగింది, ఇక విషం లేనటువంటి కూల్ డ్రింక్ ఏమే తాగింది. దాన్ని రీల్ చేసిరనమాట. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసి నార్మల్గా కూల్ డ్రింక్ తాగుతున్నటువంటి రీల్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు ఎంక్వైరీలో అతను తాగినటువంటి కూల్ డ్రింక్లో విషం ఉందని తెలిసింది. సో అతను చనిపోయింది అనమాట. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి హ్యాపీగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది. ఇక ఎంక్వైరీలో విషం ఈ అమ్మాయి చంపిందని తెలవడంతో గ్రీష్మ అనే ఒక అమ్మాయికి ఉరిశిక్ష విధించింది. సో ఇలాంటి ఉరిశిక్షలే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకు, ఇలాంటి మహిళలకు విధిస్తే నిజంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. సో మనం ఎంతోమందిని చూసినాం, యాసిడ్లు పోసిండ్రు, అబ్బాయిల తప్పు అన్నట్టుగా. ఈ మధ్యకాలంలో ఇలా కూడా జరుగుతున్నాయి అనమాట రివర్స్లో. సో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలట, సజ్జలపై కేసట. మరి మళ్ళీ మందగించిన ఋతుపవనాలు, ఇక హిందూ మహాసముద్రం నుంచి తగ్గిన తేమగాలుల రాక అంటూ ఇక ఏపీ తమిళనాడులో వేసవి పరిస్థితులు అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. మరి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సజ్జలపై కూడా కేసు నమోదైందట. మరి అలాగే ఋతుపవనాలలో అయితే మళ్ళీ మందగించినట. మరి అట్లాగే హిందూ మహాసముద్రం నుంచి తగ్గిన తేమల గాలుల రాకరట. ఏపీ తమిళనాడులో వేసవి పరిస్థితులట. మరి ఏపీ తమిళనాడులో ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఎండాకాలంలో ఉన్నటువంటి పరిస్థితులే ఇప్పుడు కొనసాగుతాయి, ఇక వర్షాలు పడే అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నౌకాదళంలోకి ఐఎన్ఎస్ నీలగిరి విశాఖ చేరిన అత్యాధునిక యుద్ధ నౌక అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక దుష్ట శక్తులను తరిమి కొడదాం, హిందూ మతాన్ని విమర్శిస్తూ హేళనగా మాట్లాడుతున్నారు, హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు పత్తా లేకుండా పోతారంటూ ఇక మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మురుగన్ భక్తుల యొక్క మహానాడులో ప్రసంగించడం జరిగింది. మరి మురుగన్ భక్తుల యొక్క మహానాడులో సనాతన ధర్మం గురించి కావచ్చు ఆయనకి చాలా మాట్లాడడం జరిగింది డిప్యూటీ సీఎం గారు. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక బెల్టుపై ఉక్కుపాదమట, కూటమి పాలనలో ఎక్సైజ్ శాఖ పటిష్ట నిఘా, 10,000 కేసులు నమోదు, ఎంఆర్పీ ఉల్లంఘనలపై చర్యలు, 65 లక్షల జరిమానా విధింపు. ఇక ఎస్టీఎఫ్ నమోదు చేసినవే ఎక్కువ అంటూ వార్త అయితే రావడం జరిగింది. బెల్ట్ షాప్ల పైన కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం వచ్చిందో అధికారులు ఖచ్చితంగా బెల్ట్ షాప్ల పైన, వైన్ షాప్ల పైన కూడా చాలా చర్యలు తీసుకుంటా ఉన్నారన్నట్టుగా మనకైతే ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నమాట ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క వార్తా విశేషాలు. మరిన్ని ఆంధ్ర వార్తల కోసం చూస్తూ ఉండండి క్యూ న్యూస్. అండ్ ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆంధ్ర వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.